ఆలోచన చేస్తున్నాం. జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం. విశ్వాస జీవితంలో విజేతగా ఉన్నావా అనేది ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి పాఠం. విశ్వాస జీవితంలో విజయం అనేది విశ్వాసికి అవసరమేనా అంటే అత్యంత అవసరం అనేది ఈరోజు లేఖనాల ద్వారా మనం చూడబోతున్నాం. ప్రియులరా, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో అనేకమైన రంగాల్లో విజయాలు సాధించిన వారు మనకు చాలామంది కనబడుతున్నారు. ఆయా రంగాల్లో విజేతలు కనబడుతున్నారు. ఆ విజయాన్ని సాధించడానికి వారు ఎన్నో కష్టాలు, నష్టాలు ఓర్చుకుని ఆ ఉన్నతమైన తారాస్థాయికి వెళ్ళటం మనకి కనబడుతుంది. అప్పుడప్పుడు గొప్పవారు, మేధావుల యొక్క ఆ యొక్క ఇంటర్వ్యూలు చూసినప్పుడు, వాళ్ళ యొక్క ప్రకటనలు చూసినప్పుడు, పేపర్ స్టేట్మెంట్స్ మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. వారు సాధారణమైనటువంటి వ్యక్తిగా వారి జీవితాన్ని స్టార్ట్ చేసి తర్వాత ప్రియులరా ఉన్నతంగా, ఎంతో ఉన్నతంగా వారు అందనంత ఎత్తుకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక కోటీశ్వరుల స్థాయికి, అనేక మందికి లబ్ధిని చేకూర్చేటువంటి స్థాయికి, అనేక మందికి జీవనోపాధిని ఏర్పాటు చేసేటువంటి స్థాయికి వారు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన వారి యొక్క జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి. వారిని ఆయా రంగాల్లో విజేతలుగా మనము చూస్తూ ఉంటాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజేతలు కనబడతారు. వ్యాపార రంగంలో విజేతలు కనబడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మనము యాడ్లు చూస్తూ ఉంటాం. ఒక యాడ్, బంగారు షాప్ అయిన ఒక ఆయన యాడ్ వేస్తూ ఉంటాడు. నున్నగా గుండు గీయించుకుని ఆయన డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆ డైలాగ్ ఒకటి సరిపోయింది ప్రజలకి. చాలా సింపుల్గా డబ్బులు ఎవరికి ఊరికే రావు అని, అమ్మో ఈయన మన జాగ్రత్త కొరకే చెబుతున్నాడని చెప్పి వెంటనే ఆయన వైపు చూసేలాగా అందరినీ చేశాడు. ఆయన చేసి ఆ వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటర్వ్యూలో ఆయన గురించిన బయోగ్రఫీ మనం చదివితే ఆయన చాలా కష్టపడి పైకి వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. చాలా కష్టపడి పైకి వచ్చాడు. అందరికంటే నేను తక్కువ రాయితీలు ఇచ్చి నేను వ్యాపారం నేను చేస్తున్నాను, మీరు కొనుక్కోండి అని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి తీరు, అదంతా ఆకర్షితులు వెళ్ళిన తర్వాత ఆయన యొక్క బయోగ్రఫీ మనం చూడగలిగితే అంటున్నాడు, నేను చాలా కష్టపడి ఈరోజు ఈ యొక్క విజయోత్సాహంతో నేను ముందుకు వెళ్తున్నాను, విజయ పదంలో అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రియుల, ఇలాగా మనకి అనేకమైనటువంటి రంగాల్లో గొప్ప గొప్పలు మనకి కనబడుతూ ఉంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ విజేతగా పేరుగాంచాడు. అవును కదా. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆయన చివరికైనా ఒక చిన్న దోమకాటుతో, మలేరియా జ్వరంతో చనిపోయినట్లుగా చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం. ప్రపంచంలో ఒక ఫార్ములా 1 అనే ఒక పోటీ ఉంది. కార్ల పోటీ, అది కార్ల రేస్. అందులో ఒక వ్యక్తి పేరు షూమేకర్. అతని పేరు షూమేకర్. ప్రపంచ నెంబర్ 1 స్థాయిలో అతను ఎప్పుడు కూడా పోటీలో దిగినా చాలా పథకాలు ఆయన గెలిచాడు. ప్రపంచ నెంబర్ 1 ఆయన కారు నడిపితేనంట బుల్లెట్ వేగంతో నడుపుతాడట. బుల్లెట్ వేగం అంటే ఎంత ఫాస్ట్, ఎంత స్పీడ్గా వెళ్తుందండి బుల్లెట్. బుల్లెట్ అంటే ఏ బుల్లెట్? నడిపే బుల్లెట్ కాదు. ఆ తుపాకీలో నుంచి బయటకు వచ్చేటువంటి బుల్లెట్ చాలా ఫాస్ట్గా వస్తుంది కదా, ఆయన పేరు అన్నమాట. అంటే అలాంటి వ్యక్తి ప్రపంచ విజేత. కానీ చాలా సింపుల్గా స్కీయింగ్ చేస్తున్నాడు. చిన్న స్కీయింగ్ చేస్తున్న టైంలో పడిపోయి తలకి చిన్న దెబ్బ తగిలి ఆ దెబ్బ గాయాన్ని బట్టి అతను మరణించాడు. ఆయన యొక్క జీవితంలో ఎన్నో విజయాలు సాధించాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రియమైన దేవుని పిల్లరా, సమాజంలో చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు కనబడతారు. అబ్రహాం లింకన్, ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన చరిత్ర చదివితే ఆయన గురించి రాసినటువంటి చరిత్రలో ఆయన ఒక చెప్పులు కుట్టుకుంటూ బ్రతికాడు. ఆ చెప్పులు కుట్టుకుంటూ వాని యొక్క ఫాదర్, ఆయన తండ్రి, వాళ్ళ యొక్క తండ్రి అలాంటి జీవనాన్ని కొనసాగించి ఆ బిడ్డను ఆ స్థితికి తీసుకొచ్చాడు అనేటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇట్లాగా మనం చూస్తే మన భారతదేశానికి దిశానిర్దేశం చేసి ఈరోజు ఒక చక్కటి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ కూడా
ఒక సమాన భావాలతో బ్రతకాలి, సమానత్వం కలిగి, హక్కులు కలిగి, బాధ్యతలు కలిగి బ్రతకాలని చెప్పి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన కూడా ఎన్నో కష్టాలు పడి ఏమండి ఆ విజయాన్ని సాధించాడు. ఆ కష్టాలలో ఆయన ఆ యొక్క లక్ష్యాన్ని సాధించే ఆ క్రమంలో చాలా నష్టపోయాడు. ఆయన బిడ్డలను కోల్పోయాడు. ఏమండి చాలా నష్టపోయాడు ఆయన. ఇలా ఆయా రంగాలలో మనం చూస్తుంటే ప్రియులరా, ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావటానికి వారు పడినటువంటి కష్టాలను బట్టి వారిని విజేతలుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, ఏ విషయంలో మనము విజయులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, విశ్వాస విషయములో మనం ఎలా ఉండాలి? విజయులుగా ఉండాలి, విజేతలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు విశ్వాసులు అంటే, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరము కూడా ఎవరో విశ్వాసులమేనా? విశ్వాసులమైతే కేవలము విశ్వాసులుగా మాత్రమే పేరు పెట్టుకుని భూమి మీద బ్రతికేయకూడదు. మనకి జయ జీవితం కావాలి, విజేతలుగా మనం బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసపు యాత్రలోనికి అడుగుపెట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత విజయులుగా నిలబడాలి. విశ్వాసములో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ కూడా ఒక స్థాయిలో వారు ప్రతిదాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి వాళ్ళు అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. దేవుడు ఆశపడుతున్నది కూడా అదే. కానీ ఈరోజు మందిరానికి అనేక మంది వెళ్తున్నారు, అనేక మంది విశ్వాసులు వెళ్తున్నారు, కానీ అందరు విశ్వాసులు విజేతలుగా లేరు. మందిరానికి వెళుతున్న విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు లక్షల మంది, కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే దేవుని విశ్వాసులుగా పిలువబడుతున్న వారు చాలామంది కనపడుతున్నారు. కానీ అందరూ మరి విజేతలుగా ఉన్నారంటే అందరూ విజేతలుగా కనబడట్లే. ప్రజలు ఎలా వెళ్తున్నారు దేవుని సన్నిధికి? ఒక మాట మనం చూస్తే గనక హెస్కేలు గ్రంథము ఒక మాట చూద్దాం ప్రియులారా. 33వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగలిగితే, హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం మనం చూడగలిగితే, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఏమన్నా దేవుని సన్నిధికి వచ్చే దేవుని పిల్లలు ఎలా ఉన్నారట? రాదగిన విధంగానే వస్తున్నారంట. అంటే రావటంలో బాగానే ఉన్నారు, రాదగిన విధంగా వస్తున్నారు. ఏమండి చక్కగా చూడముచ్చటగా దేవుని సన్నిధికి అందరికీ కూడా ఏమండి ఒక పండగ వాతావరణంలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని సన్నిధికి బాగా వెళ్తున్నారట. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు ప్రవక్త గారితో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ప్రజలు ఎలా ఉన్నారట? ఇశ్రాయేలు ప్రజలు నా పేరు పెట్టబడిన నా జనాంగం. పాత నిబంధన గ్రంథకాలంలో దేవుని పిల్లలుగా పిలువబడిన వారు ఎవరు? ఇశ్రాయేలీయులు కదా. ఇప్పుడైతే ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడుగబడి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారో వారు కుల మత వర్గ ప్రాంత భేదం లేకుండా అందరికీ దేవుడు ఏమైనా ఆధిక్యతనిచ్చాడు. అందరూ కూడా ఆయన పిల్లలుగా అయ్యేటువంటి ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఆనాటి దినాల్లో పిలువబడిన వారు ఎవరు అంటే, ప్రత్యేకపరచబడిన వారు, ఒక ఆ సంకల్పానుసారంగా ప్రత్యేకపరచబడిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలు జాతి. వారు ఎట్లా వెళ్తున్నారంట? రాదగిన విధంగానే వెళ్తున్నారట. ప్రజలు బాగానే వస్తున్నారట, బాగానే వింటున్నారంట. వినే విషయంలో కూడానే బాగున్నారు, వెళ్ళే విషయంలో కూడా బాగా ఉన్నారు. ఏమండి చూడటానికి కూడా వీళ్ళెవరు అంటే వీళ్ళండి క్రైస్తవులండి అని చెప్పుకునేలాగా బయటికి కూడా బాగానే ఉన్నారట. మందిరాలకు వెళ్తున్న ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే కిందేమంటున్నాడంటే, వారు నోటితో ఒకసారి పై మాట చూద్దాం, విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. రావటం బాగుంది, వినటం బాగుంది, కానీ విన్న తర్వాత దానిని పాటించరు. అంటే హృదయాలను ఏం చేస్తున్నారు? కఠినం చేసుకుంటున్నారు. ఇది నాకు కాదు. ఏమంటే ఆ రోజే ఆ వారంలో ఆ వ్యక్తి తోటి పొరుగువాడితోనో సహోదరుడితోనో ఇంట్లో, లేకపోతే ఇంట్లో అత్తగారితోనో లేకపోతే కోడళ్ళతోనో తగాదా పెట్టుకుని సమాధానం లేకుండా వచ్చాడు, మందిరానికి వచ్చారు. మందిరంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఏమండి, అయ్యో నేను పొరపాటు చేశాను కదా,
ఈ విషయంలో అని చెప్పి ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నా, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది నాకు కాదులే, నేను ఇంతే, ఇది నా తప్పు అంటూ ఏమీ లేదు, ఎదుటోళ్ళదే తప్పు అని ఏం చేస్తున్నావు, ఇక్కడి నుంచి సమర్థించుకుని వెళ్ళిపోతున్నావు. సమాధానం పట్టలేదు ఇంటికి వెళ్ళి. విన్నావు, ఇక్కడ నువ్వు విన్నావు, దేవుడు నీతో మాట్లాడాడు. కొంతమంది ఎలా భావిస్తారంటే నా గురించి ఎవరు ఏదో చెప్పారు. ఎవరికి? పాస్టర్ గారికి, అన్నయ్య గారికి ఏదో చెప్పారు. అప్పుడప్పుడు నేను గుటాల పరిచర్యకి వెళ్తున్నప్పుడు నేను వాక్యం మాట్లాడిన తర్వాత దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇదేటన్యా ఈరోజు మాకు జరిగింది, ఇందాకే జరిగింది మాకు ఈ విషయం, నీకేదో చెప్పి పెట్టినట్లుగా ఈరోజు మాతో మాట్లాడాడు దేవుడు అని చెప్పి ఆశ్చర్యపోతూ వాళ్ళు చెప్పిన సంగతులు నేను చాలా విన్నాను నేను. అప్పుడు దేవుడు మాట్లాడాడయ్యా మనతో సరి చేసుకోవటానికి, మీరు సరి చేసుకుంటే ధన్యులు అవుతారు, మీరు ఆశీర్వదింపబడతారు, సమాధాన పడితే మంచిది అంటే అన్నయ్య బుద్ధి వచ్చేలాగా చెప్పాడు దేవుడు మాకు. వాస్తవానికి మేమే చెబుదాం అనుకున్నాం, నువ్వు చెప్పకముందే ఏదో మా దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని విన్నట్టు మీరు చూసినట్లు వాక్యము ద్వారా ఇంత చక్కగా దేవుడు మాతో మాట్లాడంటే దేవుడు చాలా ప్రేమమయుడని, మమ్మల్ని మేము తగ్గించుకుని దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి చెప్పిన సందర్భాలు నేను చాలా విన్నాను. అంటే రాదగిన విధంగా జనులు వస్తున్నారు, వింటున్నారు, వింటంలో పొరపట్లేదు, వచ్చే విషయంలో కూడా పొరపట్లేదు, కానీ చెప్పబడుతున్నటువంటి మాటలు నాకు కాదు, నాది ఏ పొరపాటు లేదు, నేను మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్, పొరపాటు అంత ఎవరిది, ఎదుటివారిదే అన్న భావజాలంతో కనుక మనం ఉంటే దేవుడు అంటున్నాడు, ఏమండి అది తప్పునైనా నీవు అలా ఉండటానికి వీల్లేదు, ఇది క్రమం కాదు ఏమండి అని మాట్లాడుతూ వాళ్ళు ఎలా ఉన్నారట కిందకి, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. ఏమండి, పేరుకు మాత్రం, పైకి మాత్రం నోటితో ఎంతో ప్రేమను వాళ్ళకి వస్తారట, పేరుకు మాట్లాడేటువంటి విధానంలో మాత్రం ఏమండి చాలా ప్రేమ వాళ్ళకు పోసినట్టుగా ఉంటున్నారట. వీళ్ళందరూ ఎవరో అన్ని జనులు కాదు, ఎవరో బయట వారు కాదు, దేవుని పిల్లలు. ఎంతగానో దేవుడు బాధపడిపోతూ ఆ రోజుల్లోనే దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాస విషయంలో బలవంతులుగా ఉండవలసిన వీరు, విశ్వాస విషయంలో విజయులుగా ఉండవలసిన వీరు చిన్న చిన్న విషయాల్లోనే కలహాలు పెట్టుకుని, గొడవలు పెట్టుకుని, లేకపోతే మరి పాపిష్టి కార్యక్రమాలకి తావిచ్చి వీరు వెళ్ళిపోవటం చూసి దేవుడు బాధపడుతూ రాస్తున్నటువంటి మాటలు ఇవి. అందుకే మందిరాలకు వెళుతున్న వారందరూ కూడా విశ్వాసులుగా మనం కనపడుతున్నారు, కానీ విశ్వాస జీవితంలో విజేతలుగా మాత్రం ఉండట్లే. అందుకే త్రాగుతూ వెళ్తున్నారు, మానట్ల. నిన్న మొన్న పేపర్లోనూ స్టేట్మెంట్లు మనం చూసాం. ఎక్కడో మన హైదరాబాద్లో ఒక హెబ్రోన్ చర్చ్ వార్తలకు ఎక్కింది. పోలీసు వారు కాపలా కాస్తున్నారు అక్కడ. అసలు ఆ సంఘ పరిచర్య ఎంత గొప్పది, ఆ సంఘాన్ని స్థాపించినటువంటి నాయకులు ఎంత గొప్ప భక్తిపరులు. ఆ పేరు చెప్తేనే ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది కదా. ఏమండి, విశ్వాస జీవితంలో విజేతగా ఎదిగి, ఏమంటే ఆయన ప్రార్థనల ద్వారా, మాదిరికరమైన జీవితం ద్వారా దేశ విదేశాల్లో ఎన్నో సంఘాలను స్థాపించినటువంటి మహా వ్యక్తి పేరు ఆ సంఘంలో మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి సహవాసములకు చెందినటువంటి బిడ్డలు ట్రస్ట్ వారు అలాగే సొసైటీ వారు ఇద్దరూ కూడా గొడవలు పడి, ఒకలేమో గేట్లు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళటం, వారు రావద్దని అడ్డుకోవటం, పెద్ద సహవాసం అది. ఏమండి, పెద్ద సహవాసం అది. పోలీసులు కాపలా కాసేటువంటి పరిస్థితి ఏంటిది? అన్యజనుల మధ్య మీరు కూర్చుని అన్యజనులకు తీర్పు తీర్చవలసిన వారు మీరు. అంటే దేవుని పిల్లలకు బయట ఉన్నవారు, దేవుని సంఘానికి బయట ఉన్న వారికి మీరు ఎలాంటిగా ఉండాలి? తీర్పు తీర్చేటువంటి స్థాయిలో మీరు ఉండాలి అని అంటే, ఇప్పుడు సంఘానికట్ట బయట ఉన్న వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? ఇప్పుడు నచ్చ చెప్తున్నారంట. ఇలాంటి పరిస్థితి రావచ్చా? ఇలాంటి పరిస్థితులను చూసి దేవుడు ఆనందపడతాడా? ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే సంఘము ప్రియులరా కుటుంబం కంటే గొప్పది. కుటుంబంలో ఉన్న విషయాలే బయటికి వెళ్ళకోకుండా మనకు మనము సమర్థించుకొని, భార్య భర్తనన్నా, భర్త భార్యనన్నా, ఏమండి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు అత్తగోడలు సమర్థించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే కుటుంబం ఒక సవ్యంగా వెళుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు బయట చెప్పుకునే అంత దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి ఉండదు, సార్వసాధం ఉండకూడదు కూడా.
ఆ కుటుంబం అంతా ఉన్నతమైనటువంటి బంధాలు బాంధవ్యాలు కలిగి ఉంటుంది, ఉండాలి కూడా. అలాంటిది కుటుంబం కంటే గొప్పదైన క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన సంఘం దైవిక కుటుంబం. దైవిక కుటుంబంలో ఏవైనా చిన్నటువంటి మరి ఏమైనా వస్తున్నప్పుడు, అపవాది శోధనకు గురవుతున్నప్పుడు వాటిని ప్రియులర వాక్యపు వెలుగులో సరిచేసుకుని ఏమండి నాయకుడు లేక దైవ అనుసారంగా వాక్యానుసారంగా సూచనలు సలహాలు చెప్తున్నప్పుడు వాటి పాటిస్తూ వెళ్ళిపోతే సంఘము క్షేమంగా ఉంటుంది, కుటుంబం క్షేమంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మీరేంటి మాకు చెప్పడానికి, మా ఇగోయే నెరవేరాలి, మేము అనుకున్నదే నెరవేరాలి అనేటువంటి భావజాలం ఎప్పుడు కూడా చెప్పే వ్యక్తికి కానీ వింటున్న వ్యక్తులకి కానీ ఎప్పుడు కూడా ఉండటానికి వీలు లేదు. ప్రియులరా, క్రైస్తవుడు క్షమాగుణం కలిగి ఉండాలి. ఆ క్షమాగుణం అనేది దేవుడు క్షమించినంత రీతిగా మనము క్షమాగుణం కలిగి ఉండాలి. ప్రియులరా, ఈరోజు సమాజంలో కనబడుతున్నటువంటి ఆ యొక్క దౌర్భాగ్యపు లక్షణాలు సంఘాల్లోకి వస్తున్నాయి. నా ప్రజలు ఎట్లా ఉంటున్నారు? రాదగిన విధంగానే వస్తున్నారు, వింటున్నారు వస్తున్నారు, కానీ పాటించడం విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. అంటే విశ్వాస విషయంలో వారు ఎలా ఉన్నారు? విజయులుగా ఉన్నారని అర్థం లేదండి. విజేతలైన వాళ్ళకే జయించిన వాడికే పరలోకం అని బైబిల్లో ఉంది. జయించు వానికి పరలోకం అని బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి చరిత్రలో ఎంతోమంది మనకి అలాగా విశ్వాస జీవితంలో విజయులుగా కనపడుతున్న వారు మనకి చాలామంది చరిత్ర పుటల్లో మనకు కనపడుతుంటారు. ప్రియులారా, అలాంటి వారిని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్తికుడు చాలా విషయాలు మనకి చెప్తూ ఉంటారు. అందులో పాత నిబంధన గ్రంథకాలంలో ఉన్న భక్తుల గురించి మాట్లాడాడు. అదే సమకాలీకుల జీవితంలో జరిగినటువంటి సందర్భాలు కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉండటం కనబడుతుంది పరిశుద్ధాత్మ ప్రేరణతో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. జలప్రళయపు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము మొదలుకొని వారు తింటూ త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. జాగ్రత్తగా విందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి ఈ సందర్భం నోవహు గారి యొక్క జలప్రలయం గురించి. జలప్రలయంలో ఏం జరిగింది అనేది అక్కడ మాట్లాడుతున్నాడు. జలప్రలయ సమయంలో ప్రజల యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సూచనలుగా కొన్ని ఆల్రెడీ ముందుగానే ఆయన చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే నోవహు గారు జలప్రలయం రావటానికి, ఆ టైంలో నోవహు గారి కాలంలో జలప్రలయం రావటానికి పాపం పండిపోయింది. ఎంతగా పండిపోయింది అని అంటే, ఎంత ఉగ్రత వచ్చింది అంటే అరారాతు పర్వతాలు మునిగిపోయేంత ప్రచండమైనటువంటి ప్రళయం వచ్చింది. అంటే అసలు భూమి మీద నరుడన్నవాడు జీవరాశులు అనేవి ఏమీ మిగలకూడదు అన్నంత కోపం దేవునికి వచ్చిందంటే అసలు పాపం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే, ఆ ప్రళయం రావటానికి ముందు ప్రజల యొక్క స్థితిగతులు ఎలాగ ఉన్నాయంటే, జనులు తినటం తప్ప, ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆకాశ పక్షులను మీకు ఇచ్చాను, జంతువులను మీకు ఇచ్చాను, ఆకుకూరలు మీకు ఇచ్చాను, పళ్ళు చెట్లు మీకు ఇచ్చాను, వాటన్నిటికి కూడా మీకు ఆహారంగా ఇచ్చానని చెప్పింది ఎవరు? ఆ ప్రభువే, ఆ దేవుడే, ఆ సర్వసృష్టికర్త నా కన్న తండ్రే. మనుషులందరికీ కూడా ఆ మనిషి జీవించటానికి అవసరమైన ఆహార పదార్థాలన్నీ సృష్టించి మీరు తిననైనా, మీరు మీ శరీరానికి ఆకలి తీర్చుకోండి అయినా, నా కొరకు మీరు బ్రతకండి అయినా అని చెప్పారు. ఆయన సృజించిన ఆయనే. మరి తినటం తప్పేం కాదు కదా. మరి ఇక్కడ తినుటూ అన్నాడు అంటే తినే విషయంలో కూడా పాపం జరుగుతుంది. ఏం జరుగుతుంది? తినటం తప్పు కాదు, తినే క్రమములో పాపం జరుగుతుంది. మొన్న హోటల్కి వెళ్ళాను, ఏదో తీసుకురాద్దామని చెప్పేసి, పాప ఏదో అడిగింది, తీసుకొద్దామని వెళ్ళాను. 20 నిమిషాల నుంచి ఉన్న వాళ్ళు లోపల నుంచి బయటకు రావట్లేదు. ఆర్డర్ ఇచ్చి నాకు విసుకొచ్చి వచ్చేస్తున్నాను, బయటకు వచ్చేసాను. ఏదో పులకాలు తీసుకురమ్మంటే అక్కడ చాలామంది, అందరూ కూడా పురుషులే ఉన్నారు. ఏయో మాట్లాడుకుంటూ టిఫిన్లు తింటుంటే నేను ఒకసారి అలా పరిసరాలు పరిశీలిస్తే అక్కడ పోలీసు వారి హెచ్చరిక అని చెప్పేసి మొత్తం 4 చోట్లుగా ఫ్లెక్సీలు అంటించారు. అక్కడ ఏంటి,
ఇక్కడ ఎవరు కూడా మందు కొడుతూ ఇక్కడ టిఫిన్ చేయరాదు. ఏం కొడుతూ? మందు తాగుతూ ఇక్కడ భోజనాలు తినరాదు. చట్టపరంగా మీకు యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మొత్తం 4-5 ఫ్లెక్సీలు అక్కడ కట్టేసి ఉన్నాయి. అబ్జర్వ్ చూశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో అక్కడ చెప్పండి. అంటే ఏం జరుగుతుందని పోలీసు వారు ముందుగానే హెచ్చరించారు చెప్పండి నాకు. తినటం తప్పు కాదు, తిననైనా తినే విషయంలో మీరు తప్పు చేయకండి అంటున్నాడు అక్కడ. అవునా? తినే విషయంలో మీరేం చేయకండి, త్రాగుతూ తినకండి అక్కడ. ఇది నిషేధింపబడినటువంటి ప్లేస్. చూసారా? అంటే మనిషి ప్రియులరా, దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మనిషి తినటానికి అయినప్పుడు, అంటే తినటానికి అవసరమైన దేవుడు ఇచ్చినప్పుడు ఏమండి, శరీరానికి హాని కలిగించేవి కూడా మనిషి ఏం చేస్తున్నాడు? తింటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం చాలాసార్లు చదువుకుంటాం, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు అని అంటాడు. ఏంటండి? ఆహారము కాని దాని కొరకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియులరా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే గనుక, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. ఏమండి, ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనిషికి దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు, నాయన మీకు ఇచ్చినటువంటి కష్టముతో, మీకు ఇచ్చిన ఆరోగ్యంతో, మీకు ఇచ్చిన తెలివితేటలతో మీరు సంపాదించుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు, తింటున్నారు. కానీ ఆ తినే క్రమంలో ఆహారము కాని దాని కొరకు మీరు మీ కష్టాన్ని వెచ్చించకూడదు. ఆహారము కాని దాని కొరకు మీరు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఆహారము కానిది మీ శరీరంలోకి వస్తే మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పాడవుతాయి. నేను ఇచ్చినటువంటి జీవితకాలము ఇగో ఇంతని నేను అనుకుంటే నువ్వు మధ్యలోనే వెళ్ళిపోతున్నావు. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథంలో, నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా వెళ్ళిపోతావు? నువ్వు కాలానికి ముందుగా నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చి నేను ఇక్కడ బ్రతకాలని చెప్పి నేను కోరుకుంటుంటే, నువ్వు మారాలి, ఒక చక్కగా నేను ఇచ్చేటువంటి ఆ నిత్య జీవంలోనికి నువ్వు రావాలని చెప్పి ఇంత ఆయుష్కాలం ఇచ్చి నీకోసం సకాల సదుపాయాలు ఏర్పాటు చేసి జ్ఞానాన్ని ఇచ్చి నీకోసం ఎదురు చూస్తూనుంటే, నేను ఇచ్చే కాలానికి ముందుగానే నేను అంతసేపు ఉన్న ఈ భూమి మీద నేను తినకూడని వాటిని తినేసి, త్రాగకూడని వాటిని తాగేసి నేను ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? నాశనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఏంటి? ఏమండి, ఎప్పుడు రాస్తున్న మాటలవి ప్రియులరా? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాస్తున్నటువంటి మాటలవి. ప్రజలు ఎలా ఉన్నారంట? తినటం తప్పు కాదు, తినే విషయంలో వీరేం చేస్తున్నారు? తప్పులు చేస్తున్నారు. ఫంక్షన్ల పేరుతో, పార్టీల పేరుతో, పుట్టినరోజుల పేరుతో. అర్థమైందా ప్రియులరా? జరుగుతున్నది ఏంటో తెలుసా? పాపం. అందుకే దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆనాటి దినాల్లో ఏమండి తినటానికి తిండి లేకోకుండా అగ్గగ్గలాడిపోతున్నవారు ఎంతమంది లేరు? ఎక్కడో ఎందుకండి, మన భారతదేశంలో మణిపూర్లో ఇప్పటికీ కూడా ప్రియమైన దేవుని పిల్లరా ఆ ఇబ్బందులు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మొన్నటి వరకు ఆ చర్చిలను తగలబెట్టి ఆ ప్రాంతాల్లోకి ఇప్పటికీ కూడా సహాయాలు అందిస్తూ ఉన్నారు. ఇంకా గొడవలు చల్లారలేదు అక్కడ. ఎక్కడో అక్కర్లే ప్రియులరా. దేవుడు కలుగు చేసినటువంటి ఈ సృష్టిలో పండే గుణాన్ని దేవుడు భూమికి పెట్టి నా పిల్లలు తినాలి, ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటే, ఉన్నవాడు విపరీతంగా పండించి, విపరీతంగా ఖర్చు పెట్టి, విపరీతంగా తిన్న దానికంటే ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఈరోజు ప్రజలు పాపం చేస్తున్నారు. ఈ విషయంలో అది పాపం అనిపించుకోవట్లేదు వాళ్ళకి. అది పాపం అని తెలియదు వాళ్ళకి. పాపం అని తెలియట్లేదు. దేవుడిచ్చినటువంటి దాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడం, సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడం, అది కూడా తప్పు కదా? దేవుడు అడగట్లేదా? అలాగే దేవుడిచ్చినటువంటి ఆహార పదార్థాల విషయంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నవారు ఎంతమంది లేరు ప్రియులారా? ప్రెస్టేజ్ కోసమని, హోదా కోసమని, అర్థమైందా? చాలా చాలా వేస్ట్గా భూసారాన్ని తగలబెడుతూ వేస్ట్గా ప్రియమైన దేవుని పిల్లలు, అదే తిండి కోసం అలలాడుతున్న వారు ఎంతమంది లేరు? అండర్ ది పావర్టీ లైన్ కింద ఇంకా చాలామంది ప్రజలు అభివృద్ధి పొందుతున్న దేశాల్లో కూడా ఉన్నారని చెప్పి మనకి గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇలాంటప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తినటం తప్పు కాదు, కానీ తినే విషయంలో ఏం జరుగుతుంది? తప్పులు జరుగుతున్నాయి.
పొరపాట్లు జరుగుతున్నాయి. నోవహు గారి దినాల్లో ఏం చేస్తున్నారు? తినకూడని తింటున్నారు, తినవలసిన విధంగా తినట్లేదు. తినకూడని తింటున్నారు, తినవలసినవి కూడా తినవలసిన విధంగా తినట్లేదు అనమాట. తినటం అదే పని. ఇంకా ఇవాళ నువ్వు పార్టీ ఇస్తే రేపు నేను పార్టీ ఇస్తాను, ఇల్లండి వాడి పార్టీ ఇవ్వాలి. పార్టీకి డబ్బులు లేకపోతే ఏదోటి అమ్మేద్దాం, ఎవరిదో ఒకళ్ళు లాగేసుకుందాం, అన్యాయంగానో అక్రమంగానో ఏదోటి చేసేద్దాం. ఈరోజు ప్రజల యొక్క మనోభావాలు ఎట్లాగా అయిపోయినాయి అంటే, ఆ రోజు ఏమంటే నోవహు దినాల్లో ప్రజలు బలత్కారులు అయిపోయారు, రౌడీస్. బలత్కారులు అంటే మన భాషలో ఏంటి? భూలోకము దేంతో నిండిబడి ఉంది? ఆరాధ్యంలో మనం చదువుకుంటున్నాం కదా, ఆదికాండంలో భూలోకము బలత్కారముతో నిండబడి ఉందంటే అప్పట్లో. అంటే బలత్కారం అంటే ఏమండి, ఇష్టమున్నా లేకపోయినా వాడికి ఏది కావాలితే అది ఇతరుల దగ్గర నుంచి దోచేసుకోవటమే. తిండ, బట్ట, లేకపోతే వాడికి కావలసినటువంటిది ఏదైనా బలత్కారులు, గోండాయిజం, రౌడీయిజం. బలవంతుడి చేతిలో పేదవారు నలిగిపోయారు, బలహీనలైపోయారు. ఇప్పటికీ అలాంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది లోకంలో. ఎందుకంటే యేసుప్రభువు రెండవ రాకడలో ఆ సూచన కూడా దేంతో పోల్చాడు? నోవహు గారి దినాలతోనే పోల్చాడు. అందుకే అవి కనబడుతున్నాయి ఇప్పుడు కూడా. ప్రియమైన దేవుని పిల్లరా, నోవహు గారి దినాల్లో జనులు తింటూ త్రాగుచు పెళ్ళికి ఏమన్నారు ఇక్కడ? పెళ్లి చేసుకోవడం తప్ప. అమ్మా, త్రాగే పదార్థాలు ఉన్నాయి, త్రాగడం తప్పేం కాదు. త్రాగవలసినవి ఉన్నాయి, కానీ తాగకూడనే తాగుతున్నారు. అది లేకపోతే ఉండలేకపోతున్నాడు. ఈరోజు ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఉండలేకపోతున్నాడు? అలవాటు చేసుకున్నాడు. ఉండగలడు కానీ ఇష్టం లేదంతే. ఉండగలడు, ఇష్టం లేదంతే. పెళ్లి చేసుకోవడం తప్పు కాదుగా, కానీ ఆ పెళ్లి విషయంలో కూడా తప్పటడుగులు వేస్తున్నారు. ఏమండి, వివాహ బంధాన్ని పవిత్రంగా దేవుడు చూసి ఏర్పాటు చేసి ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థకు ఆద్యం పోస్తే చిన్న చిన్న కారణాల చేత విడిపోయి ఏమండి వ్యభిచారులుగా, జారులుగా మారిపోతున్న వారు ఎంతమంది లేరు? చివరికి వారి జీవితాలు సరిచేసుకోకుండానే పాడైపోతున్న వారు ఎంతమంది లేరు? ఈరోజు లోకంలో ఉన్నవారు అలా ఉన్నారంటే అర్థం ఉంది, కానీ దేవుని పిల్లలు అలా ఉండటానికి వీలు లేదు. మందిరాలకు వెళ్తున్న వారు అలా ఉండటానికి వీలు లేదు, దేవుని పిల్లరా. అందుకే దేవుడు గత కాలపు చరిత్రను గుర్తు చేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రజలు ఎలా ఉన్నారు అన్నాడు దినాల్లో. ఎంత భయంకరమైన వాతావరణం ఉంది. మన పిల్లలు కానీ మనం కానీ ఆ విషయాల్లో ఏమంటే జాగ్రత్త పడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అప్పుడే మనము విశ్వాస జీవితంలో విజేతగా మనం నిలబడతాం. అలాంటి భయంకరమైన వాతావరణం మధ్య ప్రజలందరూ కూడా అట్లాగుంటే ఒక్కడు కుటుంబ యజమాని ఎవరు? నోవా. ఒక్కడు నోవహు గారు తాను భద్రంగా ఉన్నాడు, తన పిల్లలను కూడా ఎలా ఉంచుకున్నాడు? భోజనం ఎందుకు చేయాలి? బైబిల్లో ఉంది. మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినా దేవుని మహిమార్థమే. అంటే నోవహు గారు తన పిల్లలతో, తన భార్య బిడ్డలతో తినే విషయంలో, త్రాగే విషయంలో, జీవించే విషయంలో ఎవరు మహిమార్థమే బ్రతికాడు చెప్పండిరా? చుట్టూ సమాజం అంతా చెడిపోయినా చెడిపోకుండా ఉండాలనుకున్న వాడికి ఎప్పుడూ డోకాలేదన్నమాట. మనం కహానీలు చెప్పడానికి వెళ్ళలేదు, కహానీలు చెప్పకూడదు. నోవహు గారి టైంలో అందరూ పాడయ్యారు. ఇప్పుడు అందరూ కాదు, కొంతమంది అని మంచి వాళ్ళు ఉన్నారు కదా. ఏమండి, అందరూ చుట్టూ పాడైపోయినా ఈయన మాత్రం ఎలా ఉన్నాడు చెప్పండారా? చెడిపోలే. తన భార్య బిడ్డలను కూడా క్రమం తప్పిపోయేలాగా చేసుకోలేదైనా. అంటే మంచిగా జీవించాలనుకున్నప్పుడు, ప్రార్థనాపరుడిగా ఉండాలనుకున్నప్పుడు, ఏమండి పరిశుద్ధుడిగా ఉండాలనుకున్నప్పుడు, విధేయుడిగా ఉండాలనుకున్నప్పుడు, సాత్వికతో ఉండాలనుకున్న ఏ వ్యక్తికి కూడా చుట్టూ పరిస్థితులు ఏమైపోయినా అతను ఏం చేయలేమన్నమాట. అందుకే ఈయన విశ్వాస జీవితంలో ఎవరైనా విజేత. ఎంత చక్కటి మరి మాట. అలాంటి పరిస్థితులు విశ్వాసఘాతకుల మధ్య ఈయన అలా బ్రతికేస్తాడు అంటే ఎంత ఆశ్చర్యం చూడండి. మనకి ఇన్ని సహవాసాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మరి ఇన్ని సహవాసాలు ఉండకపోవచ్చు, ఉండవు కూడా, ఎందుకంటే తక్కువ మంది జనాభా కాబట్టి. ఏమండి, అలాంటి
మరి పరిస్థితుల్లోనే అంత గొప్పగా బ్రతికాడు. మనకైతే ఈరోజు అన్ని సదుపాయాలు ఉన్నాయి, మనం ఎందుకు విజయాలుగా ఉండలేకపోతున్నాం? ఆలోచన చేయండి. జయించాలి కదా. ఏమండి, ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఒక్కొక్క దాని మీద మనకు విజయం కావాలి, విక్టరీ. ఏమండి, మనకి విజయం కావాలి. ఈ సంవత్సరం లేకపోతే ఈ నెలలో ఈ ఫలానా బలహీనత మీద నేను అధిగమించాలి అని నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రార్థించాలి. దేవా నాకు సహాయం చేయని దేవుని అడగాలి. అలాగ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాని మీద విజయాన్ని సాధించుకుంటూ పైకెళ్ళాలి. విశ్వాస జీవితంలో విజేతలు కావాలి. ఆయనకి పరలోకానికి వెళ్ళే వాళ్ళకి విజేతలే వెళ్ళాలి, విజేతలే వెళ్తారు, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళరు. పరుగు పందెం అందరూ పరిగెడతారు, కానీ బహుమానం పొందేది కొందరే. ఏమండి, విశ్వాస జీవితంలోకి అందరూ వచ్చాం. అందుకే అంటాడు, విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు బహుమానం పొందినట్లుగా మీరు పరిగెట్టండి. ఎలా పరిగెట్టాలి? బహుమానం పొందినట్టుగా పరిగెట్టండి, ఓడిపోకండి. మళ్ళీ ఓడిపోతున్నారేంటి మీరు? విడిచిపెట్టిన సినిమాలు, షికార్లు, వ్యభిచారం, రాజకీయాలు, విగ్రహారాధన ఇవన్నీ మళ్ళీ మొదలెట్టారా? అంతే, మీరేమవుతున్నారు? ఓడిపోతున్నారు. విజయం లేదా? విజయాన్ని సాధించాలి, నువ్వు జయించాలి. నువ్వు అబద్ధాల, చాడీలా, ఏమండి ఏమున్నాయి నీలో బలహీనతలు? ప్రార్థన చేసుకోవట్లేదా? అది పెద్ద పాపం. వాక్యాన్ని వినట్లేదా? అది ఇంకా పెద్ద పాపం. మరి వీటి మీద మనకి విజయం అనేది రావాలి కదా. అలా రావాలి అంటే నువ్వు ప్రయత్నం చేయాలి కదా, దేవుణ్ణి అడగాలి కదా. దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నటువంటి విశ్వాసులుగా మనల్ని కూడా ఏమండి, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే దేవుడు ఒకరోజు ఈ యేస్కేలు గ్రంథంలో ఒక మాట చెప్పాడు. చూద్దాం. యేస్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, యేస్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనము, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అమ్మా, ఏదైనా ఆపద వస్తే, భయంకరమైన ప్రళయం వస్తే, ఇదిగో ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసిందో వారికి నేను విరోధనైపోతానో, ప్రాణాధారమైన ఆహారం లేకుండా చేస్తానని దేవుడు మాట్లాడుతూ అప్పుడు చెప్తూ అంటున్నాడు, ఇదిగోనైనా ఎలాంటి వారు రక్షింపబడతారంటే అని 3 పేర్లు చెప్పాడు. అందులో ఫస్ట్ పేరు ఎవరిది? నోవా గారిది. నోవా గారట, నెక్స్ట్ ఎవరట? దానియేలు గారట, నెక్స్ట్ ఎవరట? యోబు గారట. ఏమండి, ప్రజలందరూ నోవా గారి గురించి కదా మనం ఆలోచన చేస్తున్నాం. ప్రజలందరూ తింటూ త్రాగుతూ ఉన్నారంట. ఈయన అసలు ఎందుకు భోజనం చేయాలి అని ఆలోచన చేశాడు. ఎవరు? నోవా గారు. ఏమంటే తినడమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. అసలు ఎందుకు నేను భోజనం చేయాలి, భోజనాన్ని ఇచ్చింది ఎవరని దేవుడు మరి నోవా గారు ఆలోచన చేశారు. తన పిల్లలకు కూడా అది నేర్పుకున్నాడు, తన భార్యకు నేర్పుకున్నాడు, తన పిల్లలు కోడళ్ళకు కూడా అది నేర్పుకున్నాడు. కుటుంబ పెద్దలుగా వారు చేసినటువంటి ఆ ప్రయత్నంలో, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వారు చేసింది ప్రతిదీ కూడా దేవుని మహిమార్థమై చేశారు. కాబట్టి నీతికి వారసులయ్యారు వాళ్ళు, నీతిపరులయ్యారు వాళ్ళు, విజయులయ్యారు వాళ్ళు. అలాంటి వారే పరలోక రాజ్యంలోకి వెళ్తారట. అలా కాకుండా బాప్తిసం పొంది నేను మునిగేశాను, ఆ మందిరానికి రాకపోయినా పర్లేదులే, ఒక వారం వస్తాను, 4 రోజులు నా పనులు నేను చూసుకుంటాను, మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు వెళ్తాను. నీకు విజయత అవలేవు, నువ్వు జయాన్ని సాధించలేవు, నువ్వు అభివృద్ధి పొందలేవు. ఎందుకంటే 24 గంటలు లోకంలోనే ఉంటున్నాం మనం. బయట దేవుని సన్నిధిలో గడిపేది చాలా తక్కువ. మరి ఆ దైవిక వాతావరణం, ఆ శాంతికరమైనటువంటి మనస్సు, సమాధానకరమైనటువంటి మనస్సు, ఏమంటే శోధనలు వచ్చే తట్టుకునేటువంటి స్థితి, ప్రమాదాలు సంభవించినప్పుడు ధైర్యం కోల్పోకోకుండా, ఏమంటే పిరికితనంతో మగ్గిపోకుండా ధైర్యంగా ఉండేటువంటి ఆ వాతావరణం ఎప్పుడు వస్తుంది మనకి? దేవుని సన్నిధికి వస్తేనే వస్తుంది. దేవుని సన్నిధిలో వాక్యాన్ని మీరు ఆస్వాదించి, ప్రార్థించి, ప్రభు సహాయాన్ని కోరుకుంటేనే నీకు వస్తుంది అది, లేకపోతే రాదే. కానీ దానికి దూరంగా ఉంటున్నారు చాలామంది బాప్తిసాలు తీసుకుని. ఏమండి, ప్రార్థన అంటే చీమ కుట్టినట్ల, మందిరం అంటే పెద్ద పట్టింపు ఉన్నట్ల, కుటుంబ ఆరాధన అంటే ఏమో గుర్తుకొత్తి చేసుకుంటాం, లేదు సంవత్సరానికి ఒకసారి. మనం ఎక్కడ విజేతలు అవుతాం? చూసారా ప్రియులారా? ఏమండి, అందుకే మనము శోధనలో పడుకుంటున్నాం, శోధనలో పడిపోతూ ఉంటాం. అందుకే దుష్టుడు మనల్ని ఏలుతూ ఉంటాడు. దయచేసి ప్రియమైన దేవుని పిల్లరా, మనం అలా ఉండటానికి లేదు, మనము జయించాలి.
మనం జయించాలి. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఏమండి, దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి రోజును ప్రారంభించండి. అది కూడా మొక్కుబడిగా కాదు, విశ్వాసముతో, వినయముతో, విధేయతతో. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైతే నువ్వు అది చేయగలవు. నీ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థమైతే అది చేయగలవు. నీ దేవుని యొక్క ప్రేమ ఏంటో నీకు అర్థమైతే అది చేస్తావు. దేవునితోనే మాట్లాడుకుంటావు, ఆయన కొరకు కనిపెడుతూ ఉంటావు, ఆయన సమాధానం కొరకు చూస్తూ ఉంటావు, ఆయన సమాధానం కొరకు నువ్వేం చేస్తావు, ఎదురు చూస్తూ ఉంటావు. ఈరోజు బలహీనంగా ఎందుకు బలహీనమైపోతున్నారు? వింటారు కానీ పాటించరంతే. అమ్మ అలా ఉండకూడదు, మన దేవుని పిల్లలం కదా, భర్త అంటే చెప్పేవాళ్ళు అన్నట్టుగా చూద్దాం. ఈవిడి ఇగో చంపుకోం, ఇగో పైకి అనకపోయినా లోపల అయ్యే ఉంటాయి. ఏమండి, అలా కాదండి, మన దేవుని పిల్లలం కదా, ఇలా చేయాలి అంటే అదిగో నా మాటని ధిక్కరిస్తావు అన్నట్టుగా ఈయన మాట్లాడతాడు. ఆలోచన చేయని ప్రియులారా, అందుకే మనం ఓడిపోతున్నాం. ఓడిపోయే వారికి నిత్య జీవంలోకి వెళ్ళేటువంటి ధన్యత దక్కదు. జాగ్రత్త పడాలి మనం. అందుకే స్టెప్ బై స్టెప్ మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. దేవా నాకు సహాయం చేయని చెప్పి ఆ విజయాన్ని సాధించుకుంటూ ఉండాలి. చరిత్రలో మనకి ఇలాంటివి, ఈరోజు నేను పాఠాన్ని ప్రారంభించాను కదా, పాఠాన్ని ప్రారంభించాను. ఇవి పాత నిబంధన గ్రంథంలోనే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇలాంటి వారు ఎలా ఉన్నారో మనం చూసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి విషయాలు మనకు బయటపడుతూ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉంటాయి. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అశ్రద్ధ దేనికి మనకి అనేటువంటి ఒక భావం మనలోకి వస్తుంది ప్రియులరా. కాబట్టి ప్రియులరా, విశ్వాస జీవితంలో విజయులు కావాలి. పరలోకం వెళ్ళాలంటే సంఘంలోనికి రాకముందు లోకంలో ఉన్నాం, దేవుని కృపను బట్టి సంఘంలోకి వచ్చాం. సంఘంలో విశ్వాసులుగా బ్రతికి విజయులమై ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి వెళ్ళాలి. విజయులమై నిత్య జీవానికి వెళ్ళాలి. ఓడిపోతే వెళ్ళలేం, నెగ్గాలి. అందుకే ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన తర్వాత మరలా పడిపోయిన వాడు, తప్పిపోయిన వాడిని నూతనపరచటం అసాధ్యం అన్నాడు దేవుడు. అంటే అలాంటి జీవితాలు ఓడిపోయినాయా, నెగ్గినవి? ఓడిపోయిన వారికి నిత్య జీవం వెళ్తామా మనం? చెప్పండి, వెళ్ళలేం కదా. అందుకే ప్రియులరా, మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు తీసుకుంటున్న శ్రద్ధ, నీ వ్యక్తిగతంగా నువ్వు మోకరించి ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి. దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నావు? మన పిల్లల గురించి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? మన సంఘ పరిచర్య గురించి, మిగిలిన పరిచర్య గురించి తర్వాత, ముందు మన కుటుంబం గురించి ఫస్ట్ ఎంత ప్రాధాన్యత ఇచ్చి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించగలుగుతున్నావు, ప్రార్థించగలుగుతున్నావు? చూసారా ప్రియులరా, ఆలోచన చేయండి. ఇది పదే పదే దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దుష్టుడు ఎవరిని మృంగుదునని గర్జించే సింహంలో ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు మనము సెక్యూరిటీ లేకోకుండా బయటికి వెళ్తే ఆడు మనల్ని కూడా ఏం చేస్తాడు? మింగేస్తాడు వాడు. మనకు ప్రార్థనే పెద్ద సెక్యూరిటీ. మనకి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. మన పిల్లలను కూడా దుష్టుడు ముట్టడు. అనేక సార్లు మీకు చెప్తూ ఉంటాను నేను. సూసన్న వెస్లీ గారు, జాన్ వెస్లీ గారు, భక్తులు వాళ్ళు, ఇంగ్లాండ్ దేశం అనుకుంటా. 19 మంది సంతానం అంట వాడికి. 19 మంది సంతానాన్ని కూడా ప్రయోజకులు అయ్యారు, సేవకులు అయ్యారు. వాళ్ళ చరిత్ర పుస్తకాలు చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. ఏంటబ్బా అంటే, ఆ తల్లి ప్రతి కుమారుడు యొక్క బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేదట. ఒక్కొక్కసారి తెల్లవారిపోయేదట. నమ్ముతారు మీరు? ఎంతమంది మరి పిల్లలు? ఎంతమంది? 19 మంది. మనము గురువారం ఒక్కరోజు ఫాస్టింగ్ ప్రేయర్ 2 అంటే ఎంతమంది వస్తున్నాం? మనం 2-3 గంటలు ఉండలేకపోతున్నారు. ఏంటి మనకు దేవుడు ఎట్లా ఇస్తాడు పరలోకం? ఎట్లా దేవుని రాజ్యంలో మనం చేరగలం? ఎట్లా మన కుటుంబ శోధనలు జయించగలం? ఎట్లాగ దేవుని యొక్క ఆశీస్సులు ఈ భూమి మీద మనం పొందుకోగలం ప్రియులరా? ఎట్లా పొందుకోగలం చెప్పండి? ఆ తల్లి ప్రతి బిడ్డ దగ్గర కూడా మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఆ బిడ్డల గురించి అలాగే చేస్తున్నాడు. అందులో గొప్ప వాళ్ళు, చార్లెస్ గారు, స్పర్జన్ గారు, వీళ్ళందరూ కూడా మరి గొప్ప సేవకులు వాళ్ళు.
ప్రపంచ దేశాల్లో బహుబలంగా ఆ తరాల్లో వాడబడినటువంటి సేవకులు అవ్వటానికి కారణం ఎవర్రా అంటే అదిగో ఆ తల్లి గారు ఆ తండ్రి గారు చేసిన ప్రార్థన అనుభవాలు పెంచినటువంటి స్థితి. కాబట్టి ప్రియులరా, విశ్వాస జీవితంలో మనము విజయులుగా మనం ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం మొట్టమొదటి మెట్టు దేవునితో పెనుగులాడాలి అనగా ప్రార్థన చేయాలి, అడగాల, ఇన్ని జవాబు కొరకు కనిపెట్టాలి. శోధనల నుంచి మనం విజయం సాధించుకుని నిలబడి ఇదిగో దేవుడు ఇదిగో నాకు ఈ ఫలానా పరిస్థితి మీద నాకు విజయాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అని చెప్పి ఒక విజయుడుగా గెలిచిన వాడుగా దేవుని పక్షాన్ని నిలబడి సాక్ష్యం చెప్పేటువంటి అనుభవాలు మనందరికీ రావాలి ప్రియులరా. ప్రారంభంగా మొదటి భాగంగా విశ్వాస జీవితంలో విజేతవేనా అనేటువంటి ఈ అంశంలో మొదటి భాగంగా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. పాత నిబంధన గ్రంథములో ప్రజలు ఎట్లా ఉన్నారంటే రాదగిన విధంగానే వచ్చారు, వినదగిన విధంగానే విన్నారు, కానీ అనుసరించి మాత్రం నడవలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక మచ్చు తునకగా పాత నిబంధన గ్రంథకాలంలో ఆయా తరాల్లో ఒక్కొక్కరిని దేవుడు మాట్లాడాడు. అందులో ఒక ఆయన మనం చూసాం సింపుల్గా. ఎవరినైనా చుట్టూ ప్రజలంతా కూడా పాడైపోయిన నేను మాత్రం బురదలో మొలిచిన కలువ పువ్వట. ఎలా ఉందంట? మంచి పాట కదా, అన్నయ్య గారు రాసింది. మలినం అనేది ఎప్పటికీ అంటించుకోదు, బురదలోనే మొలిచింది, అది బురదలో నుంచే పైకి వచ్చింది, చుట్టూ బురదే, కానీ దాని మీద మాత్రం బురద లేని కలువ పువ్వులాగా ఒకనాడు భక్తుడు నోవహు గారు కనబడుతున్నప్పుడు మనం కూడా ఉండగలమని చెప్తున్నాడా, ఉండలేమని చెప్తున్నాడు దేవుడు? ఉండగలం. అలాంటి ధన్యత దేవుడు మనందరికి ఇవ్వాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీకు వందనాలనైనా. ఈ సమయంలో ప్రభువా, నీ పిల్లలుగా మేము విశ్వాస జీవితంలో విజేతగా ఉన్నామా అనే ఒక అంశాన్ని ప్రారంభించుకోవటానికి మాకు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మొదటిగా నాయన, ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో చూస్తూ అలాంటి ప్రజల మధ్య ఒక విశ్వాసి తన యొక్క కుటుంబాన్ని ఎట్లాగా నిలబెట్టుకున్నాడో ఆలోచన చేయడానికి సహాయం చేశారు. మా జీవితంలో కూడా ప్రభువా మేము ఎట్లా ఉంటున్నాము? ప్రార్థించగలుగుతున్నామా? వాక్యాన్ని వినగలుగుతున్నామా? పాటించగలుగుతున్నామా? మమ్మును మేము నాయన పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్ళటానికి మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు దేవా. నీ ప్రేమ గొప్పది నాయన, నీ కృప గొప్పది. మేము నాయన సరిగా అయిన క్రమములో మేము నడవటానికి మమ్మల్ని ప్రేమిస్తూ ఇంకా ఆదరిస్తూ శోధనలో పడిపోకుండా కీడుల నుంచి తప్పిస్తూ నాయన మమ్మల్ని మా కుటుంబాలను మీరు పోషిస్తున్నారు. కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని మాత్రమే కాదు నాయన, సకల కోటి జీవరాశులను ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా నాయన మీరు ఆహారం ఇచ్చి మీరు పోషిస్తున్నారు. నా తండ్రి మీకు వందనాలు తండ్రి. నీ కృపను మేము చులకనగా తీసుకోకుండా విజయులుగా నాయన గెలిచిన వారిగా జయ జీవితం కలిగిన వారుగా మేము జీవించడానికి శక్తినివ్వండి నాయన. మా బ్రతుకులో మేము నాయన మేలు పొందాలని మీరు కోరుకుంటున్నారు. మేము కీడుని అనుభవించకూడదు తండ్రి. మీ ద్వారా మేము నాయన ఈ లోకానికి నా తండ్రి స్వార్థను ప్రకటించేటువంటి కుమారులుగా కుమార్తెలుగా మా జీవితాలు కనబడాలి. అలాంటి ధన్యత వాక్యమైన నీ బిడ్డలందరికీ ఇవ్వండి. ఎంతమంది మందిరానికి దూరంగా ఉంటున్నారో, ఎంతమంది సహవాసము అనుభవానికి ఆసక్తి లేకుండా ఉంటున్నారో దయచేసి వారితో మాట్లాడండి తండ్రి. నేడు అనే సమయం ఉండగానే నా తండ్రి నీ సన్నిధిలో వారు బ్రతకటానికి, నీ పని చేయటానికి, నీ పని పవిత్రమైనది నాయన. మీరిచ్చిన ఆరోగ్యం, మీరిచ్చిన జ్ఞానం, మీరిచ్చినటువంటి సమస్తమునైనా ఇదిగో నాయన నీ పనిలో ఉంటున్నప్పుడు ప్రభువా నాయన వారి కుటుంబానికి ఏది అవసరమో మీరు అడగకుండానే నేను ఇస్తానంటున్నారు. నా తండ్రి నీ పిల్లల యొక్క కుటుంబాల్లో ఉన్న వారి జీవనానికి, విశ్వాస జీవితానికి అవసరమైన ప్రతి దాన్ని కూడా యేసు ప్రభు వారి నామమును బట్టి తీర్చినైనా మీరే మహిమ పొందారని ఆశపడుతూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.